హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చిన గుడి ఏంటంటే ఇది అరుణాచలంలోనే మొట్టమొదటి గుడి అండి, మొట్టమొదటి దేవాలయం. అది ఆది అన్నామలై టెంపుల్. సో ఈ గుడికి మనం ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇదే మెయిన్ ద్వారం అనమాట. ముందుగా ఈ విధంగా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్గా మనం లెఫ్ట్ నుంచి ప్రదర్శన చేస్తాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్లో వినాయక స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విధంగా కొంచెం ముందుకు వస్తే విశాలంగా ప్లేస్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మండపాలతో కూడిన ఒక అరుగులాగా ఉంటుంది. అక్కడ ఏదో వంట అవి చేస్తూ ఉంటారు. ఈ విధంగా మన ప్రదర్శన స్టార్ట్ చేయాలన్నమాట. ఇదే ఈ గుడి అనేది అరుణాచలేశ్వర స్వామికి శిరస్సు భాగంలో ఉంటుంది. ఇది కనుక మనం మొదటగా దర్శించుకున్నట్టయితే చాలా మంచిది. ఈ విధంగా ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత మన రైట్కి తిరగగానే అక్కడ కూడా చాలా విగ్రహాలు అనేవి ఉంటాయి. కరెక్ట్గా గర్భగుడికి వెనక భాగంలో మనం ఇంకొంచెం ముందుకెళ్ళి కొంచెం రైట్ తీసుకుంటే మనకి వెనక సైడు అరుణాచలేశ్వర కొండ కనిపిస్తుంది, గిరి. మనం క్లియర్గా గిరి మీద నోటీస్ చేసినట్టయితే మనం చూడొచ్చు, ఇక్కడ వినాయక స్వామి ఆకారంలో కొండ ఉంటుంది ఎదురుగా. అది దర్శించుకున్న తర్వాత ఇంకో మన ప్రదర్శన స్టార్ట్ చేసుకుంటూ మనం లెఫ్ట్కి చూసినట్టయితే ఈ లెఫ్ట్లో మా మండపాల లోపల చాలా రకాల విగ్రహాలు ఉంటాయి. ఆ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా దాని ముందు నందులు కూడా ఉంటాయి. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం రైట్ తీసుకుంటే మనం గుడికి ఎడమ సైడ్కి రీచ్ అవుతాం. అక్కడి నుంచి కూడా మనకి గిరి పైన వినాయక స్వామి కనిపిస్తూ ఉంటాడు మనకి ఎదురుగా, చూడొచ్చు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ కూడా మనకి బిల్వ వృక్షం ఉంటుంది రైట్లోని కార్నర్లో. మామూలుగా ఈ టెంపుల్కి ఒక బ్యాక్ స్టోరీ ఏంటంటే, పూర్వకాలంలో రాజులు ఈ గుడిని కూల్చేశారు. అప్పుడు మళ్ళీ ఆ గోపురం మళ్ళీ కట్టడానికి చూసినప్పుడు ఎన్నిసార్లు కట్టినా ఆ గోపురం కూలిపోతూనే ఉంది. అప్పుడు అనుకోకుండా ఒకరోజు ఒక ఋషి ఆయన వచ్చి వాళ్ళకి ఈ విధంగా చెప్పాడు అనమాట, మీరు యక్షిణి అనే వాళ్ళని విగ్రహ రూపంలో గోపురం దగ్గర పెట్టి వాళ్ళ మీద గోపురం కట్టండి, మీకు గోపురం మళ్ళీ పడిపోవడం అంటూ జరగదని చెప్పాడు. దాని తర్వాత వాళ్ళు ఆ విగ్రహాలు అలా పెట్టి కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత అది ఇంకా మళ్ళీ పడిపోలేదు ఆ గోపురం. వాళ్ళని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళు ఈ గోపురంకే పైన మూలలో ఉంటారు. ఈ గోపురం ఇదే బిల్వవృక్షం. దీని ఆనుకునే మెయిన్ గోపురం ఉంటుంది కాబట్టి ఆ గోపురం కిందే మూలలో ఉంటారు విగ్రహాల రూపంలో వాళ్ళు. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరే ఆ గోపురాన్ని మోస్తున్నట్టు ఉంటుంది. ఇది అమ్మవారి గుడి. డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూడండి, ఇదే ఆ విగ్రహాలు. మీరు చూస్తే ఏంటంటే వీళ్ళే ఆ గోపురాన్ని మోస్తున్నట్టు ఉంటుంది. మీకు అటు సైడ్లో యక్షిణి కూడా ఉంటుంది మూల పై సైడ్ చూడండి. ఆ వీళ్ళ పైన ఆ గోపురం కట్టిన తర్వాత ఇప్పుడు వరకు పడిపోలేదంట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.